నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. సడన్ గా రోడ్డు మీద మేము నల్గొండ నుంచి అదేవిధంగా హైదరాబాద్ లేదా మార్గంలో సడన్ గా మాకు ఈ వ్యక్తి కనిపించాడు. ఏంటంటే ఎన్టీఆర్ అన్న కోసం పాదయాత్ర. దాదాపు ఖమ్మం జిల్లా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి అయితే పాదయాత్రగా వచ్చాడు. ఒకసారి అతని కాలు కూడా చూస్తే మొత్తం పగిలిపోయి బ్లడ్ వస్తా ఆ కాళ్ళు కూడా మరీ దారుణంగా అయిపోయి ఒకసారి వీడి కాళ్ళు చూడొచ్చు. ఆ కాళ్ళు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో, మొత్తం పగిలిపోయి ఆ వెనకమాల బెందులు కట్టి ఆ ఎడం కాలు పక్కనే చూడండి ఒకసారి. ఈ కాలు చెప్పి బ్రో, పైకెత్తి కాలు పైకెత్తి. ఆ కాళ్ళు చూసారు కదా ఎలా పగిలిపోయినాయో. ఈ ఎండలో అసలుకే ఇది ఎండాకాలం, ఈ బగబగ మండి ఎండలో కూడా ఇతను దాదాపు ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల పైగా ఇప్పుడైతే పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. 200 కిలోమీటర్ల సుమారు ఎన్టీఆర్ అన్న కోసం పాదయాత్ర అని ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ అయితే పాదయాత్ర చేయడానికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సడన్ గా కనపడ్డాడు. గోపాయిగూడెం అంత దూరం నుంచి వస్తున్నాడు. అసలు ఎందుకు అంత దూరం వస్తున్నాడు, ఏంది కథ అనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎందుకు గోపాయిగూడెం ఖమ్మం జిల్లా నుంచి నువ్వు హైదరాబాద్ వస్తున్నావు? ఎన్టీఆర్ అన్న అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా అభిమానం అన్న. ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి ఆయన అంటే ప్రాణం అన్న. అంటే ప్రాణం కాదనట్లేదు, డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి ఏదో ఒక విధంగా కలవచ్చు కదా ఆయన్ని. ఆయన దేవుడి కోసం పాదయాత్ర చేద్దాం అనుకుని బయలుదేరినన్న. ఎన్టీఆర్ అన్న అంటే నాకు దేవుడితో సమానం. ఆయన కోసం పాదయాత్ర చేయాలనుకుని చేస్తున్నాను. తిరుపతి వెళ్ళొచ్చు కదా, దేవుడు తిరుపతికి దేవుడు వెళ్ళొచ్చు కానీ నాకు ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఎవరు లేరన్న. నాకు అమ్మ నాన్న ఎన్టీఆర్ ఎట్లున్నా, అమ్మ నాన్న ఎట్లునో నాకు అమ్మ నాన్న కంటే ఎక్కువ ఎన్టీఆర్ అన్నారు. మీ ఇంట్లో తెలుసా ఇట్లా పాదయాత్ర చేస్తున్నావు? ఏం చెప్తున్నారు మరి వాళ్ళు? ఏమని లేదు, మమ్మీ డాడీ లేడన్నా. మమ్మీ చెప్పింది ఏమని లేదు, కొద్ది సపోర్టింగ్ అన్న. ఏ విధంగా సపోర్ట్ చేశారు అంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రామ్మా అని చెప్పాను అన్న. ఇప్పుడు నీకు ఎన్ని రోజులు నువ్వు బయలుదేరి మీ ఊరు నుంచి? నేను మా ఊరు నుంచి బయలుదేరి సుమారు ఈ రోజుకి అయితే 9 రోజులు అన్న. ఇవాటికి 9 రోజుల నుంచి ఎండలో నడుచుకుంటా ఇట్లా పాదయాత్ర చేసుకుంటా వస్తున్నావా? ఎలా అనిపిస్తుంది ఎండలో నడుస్తుంటే నీకు? నాకైతే ప్రస్తుతానికి అయితే ఓకే అన్న. ఎన్టీఆర్ అన్న కోసం నడుస్తున్నా అనే సంతోషం ఎక్కువ ఉంది నాకు. ఈ ఎండలు ఈ ఆల్మోస్ట్ నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇక కాళ్ళు బలిగినా ఏదేమైనా సరే ఎన్టీఆర్ అన్న కలవాలనేది ఒక దేవుడి కోసం పోతున్నా ఫీలింగ్ నాకు. మరీ అంత దారుణం అదేం పిచ్చి అభిమానం బాబు. కాళ్ళకి ఏంది బొబ్బలు కట్టి నెత్తురు వస్తుంటే అదే అభిమానం. అభిమానం అంటే ఇప్పుడన్నా ఇక అభిమానాన్ని వెలకట్టలేమన్నా. ఎన్టీఆర్ అన్న అంటే చాలా ఇష్టం. ఆయన కోసం ఎంత దూరమైనా పోతా అన్న. ఆయన అంటే అంత ఇష్టం. అదే అంత పిచ్చి అభిమానం ఏంటంటే నాకు అర్థం కావట్లా. ఇక నాకు చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం అన్న. ఇష్టమైతే ఆయన కోసం పాదయాత్ర చేయాలనుకుంటున్నా. ఇక ఆయన దేవుడిని కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన్ని చూడాలి అనేది నా ఆశ. నా చిన్నప్పటి నుంచి. ఏం చదువుకున్నావు నువ్వు? నా 10th పాస్ అన్న. 10th పాస్. తర్వాత ఏం చదివావు? తర్వాత ఏం లేదన్న, ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. మరి ఇంట్లో అమ్మకి ఏమైనా సపోర్ట్ ఉండొచ్చు కదా? సపోర్ట్ ఉంటాను ఆల్మోస్ట్. ఈ పాదయాత్ర ఇప్పుడు అమ్మకి ఏంటంటే, నేను అమ్మకి చిన్న కొడుకు, నేను పెద్ద కొడుకు ఎన్టీఆర్. మా అమ్మకి నేను చిన్న కొడుకుని, ఎన్టీఆర్ అన్న పెద్ద కొడుకు, ఇద్దరం. ఇక ఒక అన్న కోసం, నా దేవుడి కోసం పాదయాత్ర చేస్తున్నా కాబట్టి అమ్మ కూడా సపోర్ట్ కొద్ది గొప్ప అంటే ఆల్మోస్ట్ సపోర్ట్ అన్న. అమ్మ నన్ను నా తల్లి కూడా నన్ను సపోర్టే చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా నా పెద్ద కొడుకుని చూసి ఒకసారి నాతో మాట్లాడిపి అని చెప్పి కూడా మా అమ్మ అన్నదన్న. నేను ఎంత బాధపడ్డా ఎంత కష్టాలు ఉన్నా సరే మా అమ్మ నాకైతే బరాబర్ సపోర్ట్ చేస్తాను. సుమారు 800 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు హైదరాబాద్ రావడానికి సుమారు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్ కి మా విలేజ్ గోపాయిగూడెం గ్రామం నుంచి హైదరాబాద్ కి ఏమో 250 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి 40 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మొత్తం 300 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ ఇప్పటికైతే నేను ఒక 250 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాను. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకొక 50 కిలోమీటర్స్ నడవాలన్నా. దాదాపు 300 కిలోమీటర్లు ఎర్రటెండలో చెప్పులు లేకుండా. బొబ్బలు వస్తున్నాయి, కాలు పగిలిపోతున్నాయి, బ్లడ్ వస్తున్నాయి. మరి ఈ విధంగా ఇంత పిచ్చమైందా బాబు? దేవుడి కోసం చెప్పులు లేకుండా వెళ్ళాలనే బయలుదేరినా. ఎన్టీఆర్ అన్న ఒక దేవుడి కంటే ఎక్కువ నాకు మాత్రం నా అభిమానం. మరి నువ్వు ఎక్కడ స్టే చేస్తావు నైట్ పూట? 9 రోజులు అవుతుంది బయటకు వచ్చాను. ప్రతిరోజు ఎలాగా నీ స్టేయింగ్ ఎలాగా? ఇక రోజు మార్నింగ్ లేస్తున్నా. అంటే మార్నింగ్ అంటే నైట్ పూటనే పెట్రోల్ బంకులలో పడుకుంటున్నా. ఇక మార్నింగ్ లేచి ఇక టిఫిన్ చేసి బయలుదేరి మళ్ళా మధ్యాహ్నం ఏమో చెట్ల కింద పండుకుంటున్నాను. రోడ్డు పక్క పండి చెట్ల కింద పండుకొని ఇక మళ్ళీ లేచి మళ్ళీ నా ఈవినింగ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఏడ పెట్రోల్ బంక్ ఉంటే ఆడదాకా నడిచి మళ్ళీ ఆడ పడుకుంటున్నాను. అంత అవసరమైంది నీకు? అర్థం కావట్లా. దేవుడి కోసం పాదయాత్ర. ఇప్పుడు అయ్యప్ప స్వామి కోసం పాదయాత్ర ఎట్లా చేస్తారు స్వాములు, నేను మా దేవుడి కోసం అట్లా చేస్తాను. ఎవరు మీ దేవుడు? నా దేవుడు ఎన్టీఆర్ అన్న. ఇంకెవరన్నా అయ్యో పడతలే బంగారం. బంగారం కంటే ఎక్కువ అన్న. నా గుండె కోసిన ఒకటే మాట, నా గొంతు కోసిన ఒకటే మాట, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అంటే కలిసి నమ్ముకుందా నీకు? కలిసినా కలవపోయినా ఆ దేవాలయం చూడాలి, ఆయన చూడాలి అంతే. అన్నయ్య వాళ్ళ ఇల్లు నాకు ఒక దేవాలయం, అన్నయ్య దేవుడు. అన్నయ్య ఉన్నా లేకపోయినా
బాధ లేదు అన్న. నాకు కలిసినా కలవకపోయినా బాధ లేదు. కలవాలని నా అదృష్టం. ఇప్పుడు దేవుడిని చూసినా చూడకపోయినా సంతోషం ఎట్లా పడతారో, దేవుడు గుడికి పోతే అందరు ఎంత సంతోషపడతారో నేను కూడా అలాగే దేవుడు గుడి కాడికి అయితే వెళ్తా. అన్నయ్య చూస్తే కలుస్తాడు, లేదంటే కలవడు. అదే అన్న. మరి అంత గుడ్డి నమ్మకంతో వెళ్తున్నావే, మరి పిచ్చా? మరి అంత పిచ్చి నమ్మకంతో మా దేవుడు మట్టికి ఇప్పటిదాకా ఎవరికి అన్యాయం చేయలేదన్న. అట్లాంటి వ్యక్తిత్వం మా అన్నది, ఎన్టీఆర్ అన్నది. అందువలన నాకు కూడా అన్యాయం చేయడు, నన్ను కలుస్తాడు అనే నమ్మకంతో అన్నయ్య కోసం పోతున్నాను నేను పక్క. ఓకే, నీకు ఇష్టమైన సినిమా ఏంటి ఎన్టీఆర్ గారిది? నాకు ఇష్టమైన సినిమా అన్నయ్యది నాన్నకు ప్రేమతో. ఎందుకంటే నాకు నాన్న లేడు కదా, ఆ బాధ అనేది నాకు తెలుస్తుంది అన్న. అన్నయ్య కూడా బాధపడ్డాడు కదా, అన్నయ్య బాధతోటి నాకు ఎన్టీఆర్ డైలాగ్ చెప్పు. ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుని చంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా. ఉందా? సినీ ఇండస్ట్రీకే లేదా ఆ ధైర్యం అన్న. దేవరతోటి ఊచకోత అంటే ఏందో సినీ ఇండస్ట్రీకి చూపిస్తాం. ఈ పాదయాత్ర కూడా అన్నయ్య మంచిగా ఉండాలని ఇవాళ గుడికి కూడా వెళ్ళి, ఆందోళన మైసమ్మ గుడి కాడికి వెళ్ళి అన్నయ్య మీద అర్చన చేయించి కొబ్బరికాయ కొట్టి బయలుదేరిన స్నానం చేసి ఫ్రెష్ గా అన్నయ్య కోసం, మా దేవుడి కోసం. సారీ, అన్నయ్య కాదు, అన్నయ్య దేవుడు, ఆయనకి నేను భక్తున్నా. ఇక డైలీ ఖర్చు ఎంత? ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నావు కదా, తినడానికి కానీ లేదా పక్కన ఉండడానికి కానీ ఎంత ఖర్చు ఉంటుంది? ఖర్చు ఉంటుంది అన్న. ఆల్మోస్ట్ పొద్దున టిఫిన్ అన్న, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఈవినింగ్ భోజనం, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ అంటే ORS, కోకోనట్ వాటర్ అట్లా తీసుకుంటూ బయలుదేరుతాను అన్న. మరీ ఇంత పిచ్చి అభిమానం ఏందా బాబు? ఏంటంటే అన్న, ఇక కొంతమంది ఉంటారు కదా, లాస్ట్ కొరకు చచ్చిపోయే ముందు ఏం కోరుకుంటావు అని అంటారు కదా. కొందరు వేరేది వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని కోరుకుంటారేమో, కానీ నేను మాత్రం ఎన్టీఆర్ అని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత దైవం, నా దేవుడి కంటే ఎక్కువ ఉంది ఆయన. నీకు ఒక్కడికి వెళ్ళదు, మీ ఊరు మొత్తం ఎట్లా ఉన్నారా? అంటే అందరు ఆల్మోస్ట్ అన్న ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉంటారు అన్న, భక్తులే ఉంటారు. ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే. అంటే నీ డైలాగ్ పవన్ కళ్యాణ్ దగ్గర బాగున్నా, పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉంటారు, భక్తులు ఉంటారని నేను చాలా సార్లు విన్నా. ఫస్ట్ టైం ఎన్టీఆర్ దగ్గర నేను వింటున్నా. అవునా? అంటే ఎవరి అభిమానులు వాళ్ళకన్నా, ఎవరి అభిమానులు వాళ్ళకి. కానీ అందరి హీరోకి అభిమానులు ఉంటారు, మా ఎన్టీఆర్ అన్నకి మాత్రం భక్తులు ఉంటారు. భక్తులు అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామికి 41 రోజు ఎట్లా పూజిస్తారో, మేము 365 రోజులకి 360 రోజులు కూడా మేము చచ్చినంత కాలం కూడా మా ఎన్టీఆర్ అన్న కోసం పక్కా మేము పూజించుకుంటాం అన్న. మా ఇళ్లల్లో అయినా, మా గుడిలల్లో అయినా, ఏ గుడి కాడైనా సరే అన్నయ్య బర్త్డే రోజు ప్రతి పండగ, ప్రతి బర్త్డే మేము ఒక పండగలా చేసుకుంటాం. అన్నయ్య బర్త్డే ఎలా చేస్తారు మీ ఊర్లో? ప్రతి పండగ అన్న మాకు దీపావళి, దసరా, సంక్రాంతి ప్రతి ఒక్క విలేజ్ లో ఎట్లుంటది కదా, అట్లా అంతకంటే ఎక్కువ. ఆ రోజు 365 రోజులలో ఎన్ని పండుగలు వస్తాయో తెలియదు, కానీ May 20 మాత్రం ఉంటది వేరే లెవెల్. నాది May 10 బర్త్డే. నా బర్త్డే అయినా చిన్నగా చేసుకుంటాం, కానీ మా దేవుడి బర్త్డే రోజు మాత్రం అనాథాశ్రమం పోవాలి. అన్నయ్య చెప్పినట్టే అనాథాశ్రమం పోయి ఆ అనాథ పిల్లలకి అదే పాలాభిషేకం చేసే బదులు అనాథాశ్రమం పోయి అక్కడ వాళ్ళకి బనానాస్ ఏదో ఒకటి ఆల్మోస్ట్ కేక్ కట్ చేసి వాళ్ళకి ఫ్రూట్స్ అవైలబుల్ చేస్తాం. ఎందుకంటే అన్నయ్య చెప్పిన మాట గీత దాటాం మేము. అమ్మ నాన్న చెప్పిన మాటలనే కొంతమంది గీత దాటరో తెలియదు, కానీ మా అన్నయ్య చెప్పిన మాట మాత్రం ఇప్పటిదాకా గీత దాటం కూడా. అంటే ఎన్టీఆర్ చెప్తా ఉంటాడు, ఇంటికి జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూడని చెప్తా ఉంటాడు. మరి అలాంటప్పుడు జాగ్రత్త ఉంచుకోవాలి. మరి ఇంత కాళ్ళు పగిలిపోయేలా నడవడం నాకు అర్థం కావట్లేదు. ఎండలో నడవాలంటే ఫస్ట్ దేవుడిని కలవాలన్నా. దేవుడిని కలిసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఇంటికి వెళ్ళిపోతాను. అన్నయ్య చేర్పిస్తాను నన్ను పక్క. ఇప్పుడు నువ్వే అన్నావు కదా, మా ఎన్టీఆర్ అని చెప్పింది నేను వింటా అన్నావు. మీ ఎన్టీఆర్ అని ఏమని చెప్తాడు? జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, అమ్మ నాన్న సపోర్ట్ ఉండని చెప్తా ఉంటాడు. మరి నువ్వు ఇలా పాద కాళ్ళు పగిలిపోయా నడుచుకుంటా, ఎర్రటి నెత్తురు వస్తున్నావు పక్కన. అదే విధంగా ఎండ బగబగ మండి ఎండలు మధ్యాహ్నం టైం నడుచుకుంటా వస్తున్నావే, ఇంట్లో మీ అమ్మ ఎంత బాధపడుద్ది? మీ దేవుడు అని ఎన్టీఆర్ చూస్తే ఇట్లా ఈ విధంగా ఎంత బాధపడతాడు కానీ అన్న. ఇక దేవుని కోసం ఎంత దూరం అని వెళ్తాను నేను. సొంత ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ. ఒక విషయంలో చెప్పాలంటే, నన్ను కన్నా నా తల్లి కంటే, నన్ను కన్నా నా తండ్రి కంటే, మా అక్క, మా ఫ్యామిలీ కంటే ఎక్కువ పూజిస్తాను నా అన్నయ్యని. నేను నా విషయంలో అయితే మాత్రం నన్ను కన్నా తల్లి, నా అమ్మ, నాన్న, నా దేవుడు అన్ని నా ఎన్టీఆర్ అని అన్న. ఓకే, చూసాం కదా గోపాయగూడెం. ఓకే, చూసాం కదా ఖమ్మం జిల్లా నుంచి గోపాయగూడెం అనే గ్రామం నుంచి హైదరాబాద్ వరకు ఎక్కడైతే ఎన్టీఆర్ గారి ఇల్లు అయితే ఎక్కడైతే ఉందో, గోపాయగూడెం నుంచి 35 చూసారా, మనం చెప్పకముందు ఆయన చెప్తున్నాడు. ఖమ్మం జిల్లా గోపాయగూడెం నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35 ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గర వరకు బగబగ మండే ఆ ఎండలో దాదాపు 9 రోజుల నుంచి ప్రయాణం చేస్తూ పాదయాత్రతో, చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు. మరీ అంత దారుణంగా కాలు మొత్తం పగిలిపోయాయి. అయినా పిచ్చి అభిమానం అనుకోవచ్చు, అదేమంటే భక్తి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. ఈ పిచ్చి భక్తి దేవుడికైనా సరే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారిని కలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ బ్రో.